పుష్పకి డే 27 కలెక్షన్స్ అయితే చాలా ఎఫెక్ట్ వచ్చింది. పైగా డిసెంబర్ 31 కదా! సో, కలెక్షన్స్ అయితే భారీగా పడిపోయినాయి. ఈరోజు అప్డేట్‌లో ఎన్నొచ్చినాయి 27 ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప 2' సక్సెస్‌ఫుల్‌గా అయితే దూసుకెళ్తుంది. 4 వారాలు పూర్తిగా వస్తున్న ఇప్పటికీ తిరగలేని విధంగా అయితే దూసుకెళ్తుంది 'పుష్ప 2 ది రూల్'. సో, ఈ సినిమాపై విశ్లేషకులు పెట్టిన నమ్మకాలను నిజం చేస్తూ భారీ వసూళ్లను రికార్డులతో అల్లు అర్జున్ తన పేరట అయితే రికార్డ్ క్రియేట్ చేశాడనే చెప్పొచ్చు. సో, ఇక రోజు వసూలు విషయానికి వస్తే బుకింగ్స్ భారీగా పడిపోయాయి. వరుసగా రెండోసారి 'పుష్ప 2'కి అతి తక్కువ కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఇక వర్కింగ్ డే అయినప్పటికీ సాయంత్రం పుంజుకుంటుందని అనుకున్న డిసెంబర్ 31 ఎఫెక్ట్‌తో జనం క్లబ్‌లు, పబ్‌లు అండ్ పార్టీల్లో మునిగిపోయారనే చెప్పొచ్చు. సో, తెలుగులో 1,39,00,000 వచ్చినాయి. హిందీలో 6,86,00,000, తమిళనాడు, కేరళ, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 41,00,000, ఓవర్సీస్‌లో 9,00,000 చొప్పున మొత్తం 9,00,00,000 వసూళ్లను అయితే రాబట్టింది 'పుష్ప 2'. సో, ఇదిలాగా ఉండగా అల్లు అర్జున్ స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న కేరళలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దగ్గరికి పడింది. ఇక్కడ ఓపెనింగ్స్ కుమ్మేయగా త్వరగా ఆశ్చర్యంగా కలెక్షన్స్ అయితే డ్రాప్ అయ్యాయి. గత వీకెండ్ తర్వాత నుంచి వసూలు దారుణంగా పడిపోయాయి. కేరళలో అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్ దృష్టి పెట్టుకొని 'పుష్ప 2'కి 20 కోట్ల పైగా బిజినెస్ జరగగా ఇప్పటికే 18,10,00,000కి పైగా గ్రాస్, 8 కోట్ల షేర్ రాబట్టినట్టు ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఈ వారంతో 'పుష్ప 2' కేరళలో థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ చేసే అవకాశాలు ఉన్నాయని, మొత్తం మీద 10 కోట్ల మించి రాబట్టే అవకాశాలు లేవని అయితే విశ్లేషకులు అయితే చెప్తున్నారు. అదే జరిగితే కేరళలో 'పుష్ప 2' భారీ డిజాస్టర్‌గా నిలుస్తుందని అయితే అంటున్నారు. సో, ఇది ఈరోజు 'పుష్ప 2' డే 27 కలెక్షన్స్. సో, వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.